మై డియర్ రావణ్ పార్ట్ 25. అంజన నవ్వుతూ సైలెంట్గా పడుకుంది తన రూమ్కి వెళ్ళి. ఇక సంజన అరుణ్ దగ్గరకు వచ్చేద్దాం. సంజన అయితే అరుణ్ని దగ్గరికి రానివ్వకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. స్కూల్ టీచర్గా స్కూల్లో జాయిన్ అయ్యి తన డబ్బును తానే సంపాదించుకుంటుంది. ఎందుకంటే అరుణ్ అన్న మాటలు సంజనకి బాగా మనసుకి తగిలాయి. అందుకే ఒకరి సంపాదన మీద బతకకుండా తనే స్కూల్ టీచర్గా జాబ్ చేసుకుంటూ మంచి సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంది సంజన. ఇక అరుణ్ తల్లి సంజన ఇద్దరు మంచి ఫ్రెండ్స్లా కలిసిపోయారు. వాళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు. కానీ అరుణ్ వస్తే మాత్రం సంజన అక్కడ ఉండకుండా వెళ్ళిపోతుంది టెర్రస్ మీదకు. అరుణ్కి కూడా సంజన అలా దూరం పెట్టడం, అరుణ్ వస్తే బాధగా లేచి వెళ్ళిపోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే అరుణ్ సంజనతో ఎంత కొట్టాడో తిట్టాడో అని అర్థమవుతుంది అరుణ్కి. ఇక అరుణ్కి బాధ అనిపించి సంజనతో మాట్లాడదాం అనుకున్నా కూడా సంజన అస్సలు మాట్లాడేదే కాదు. అలా వీళ్ళ జీవితం సాగిపోతుంది. రోజులు కూడా అలానే గడిచిపోతున్నాయి. మరి చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో, వీళ్ళు ఎలా ఉంటారో అని. చివరికి కలిపేద్దాంలేండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆద్య అర్జున్ గుండె చప్పుడు వింటూ హాయిగా నిద్రపోతుంది మత్తుగా. కిటికీ నుంచి వచ్చే సూర్యకిరణాలు ఆద్య ముఖంపై పడి మెలకువ వచ్చింది ఆద్యకి. అప్పటి వరకు హాయిగా పడుకున్న ఆద్య బద్ధకంగా లేచి ఒళ్ళు విరుస్తూ ఉంటే అర్జున్కి ఆద్య బాడీ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటే ఏదేదో అవుతుంది అర్జున్కి. ఆద్యాన్ని అలా చూస్తూ తన మీదకి లాక్కున్నాడు అర్జున్. ఆద్యాన్ని సడన్గా అలా లాగగానే ఒక్కసారిగా భయపడింది తను. అర్జున్ ఆద్యాని బెడ్పై పడుకోబెట్టి తన మీదకు చేరిపోయాడు అర్జున్. ఎప్పుడు ఇదే పనా అర్జున్ నీకు? ఆద్య అర్జున్ని నెట్టేస్తూ ఉంటే ఆద్య రెండు చేతులను తన చేతులతో లాక్ చేసి ఆద్య పెదవులను అందుకుంటాడు అర్జున్. ఒక పావు గంటకి వదిలేసి గుడ్ మార్నింగ్ పొట్టి అని నవ్వుతూ అంటాడు అర్జున్. ఆద్య కోపంగా చూస్తూ అయినా గుడ్ మార్నింగ్ ఎలా చెప్పాలా? మామూలుగా కూడా చెప్పొచ్చు కదా అని కోపంగా చూస్తూ తన ఫేస్ని మిర్రర్లో చూసుకుంటుంది ఆద్య. అర్జున్ని పక్కకి నెట్టి మరి ఇంకా అద్దంలో చూసుకుని ఇంతకు ముందు పెట్టిన పంటిగాటు మీద మళ్ళీ పంటిగాటు పెట్టేసరికి రక్తం వస్తుంది పెదాల నుంచి ఆద్యకి. ఆద్య కోపంగా అర్జున్ని చూస్తూ బావా నువ్వేం చేసావా చూసావా? ఇటు చూడు అని తన పెదవులను చూపిస్తుంది ఆద్య. అర్జున్ నవ్వుతూ ఆద్యని ఒక్కసారిగా మీదకి లాక్కుని ఆద్య పెదవుల నుంచి వచ్చే బ్లడ్ని తన పెదాలతో లీక్ చేస్తూ కొంచెం సేపటికి తర్వాత వదిలేసి నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. నాకు ఏదో అవుతుంది నిన్ను ఇలా చూస్తూ ఉంటే. నిన్ను ఏం చెయ్యకముందే ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్తాడు అర్జున్. ఆద్యకి అర్జున్ ఫీలింగ్ అర్థం కాక నేను వెళ్ళను బావా. మీరు వింటున్నారా నా మాట? నేను విన్ను. నేను అస్సలు వెళ్ళను అని మొండికేసి కూర్చుంది ఆద్య బెడ్ మీద బోల్లా పడుకుని. ఇక ఆద్య అలా పడుకోగానే అర్జున్కి ఏదో అయిపోతుంది ఆద్యాన్ని చూస్తూ ఉంటే. ఏ పొట్టి నువ్వు వెళ్ళవే ఇక్కడి నుంచి. నన్ను కొంచెం అర్థం చేసుకోవే ప్లీజ్ వెళ్ళవే అని గట్టిగా అరుస్తాడు అర్జున్. అయినా సరే కూడా ఆద్య లేవకుండా కావాలని అలానే పడుకుంది. అర్జున్కి ఇంకా తిక్కలేచి ఆద్య బ్యాగ్ మీద ఒకటి వేశాడు గట్టిగా. అంతే పాపం ఆద్య దెబ్బకు లేచి కూర్చుంది. ఏంటి బావా అలా కొట్టావు? నొప్పిగా ఉంది అని ఏడుపు గొంతుతో అంటుంది ఆద్య. మరి నువ్వు చేసేది ఎలా ఉందే? నన్ను డిస్టర్బ్ చేసింది చాలు కానీ ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే నీకే మంచిది. లేదంటే నా పని నేను ఈరోజు కంప్లీట్గా చేయలేంది మొత్తం కంప్లీట్ చేస్తాను. అస్సలు ఆగను అని అంటూ ఆద్యని పైనుంచి కిందకి చూస్తూ ఉన్నాడు అర్జున్. ఇంకా ఆద్యకి కూడా డౌట్‌గా అనిపిచ్చి, ఓకే బావ అని చెప్పి, తనది ఒక డ్రెస్ తీసుకొని అంజన రూమ్‌కి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. అర్జున్ తల విదిలించి, ఇది నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. అస్సలు వదలలేకపోతున్నా. ఎలాగైనా కొన్ని రోజులు ఓపిక పట్టాలి.
తర్వాత దీనికి చుక్కలు చూపిస్తానని అనుకున్నాడు అర్జున్. అలా అర్జున్ ఫ్రెష్ అవ్వడంలో పడిపోయాడు. ఇక్కడ ఆద్య ఫ్రెష్ అప్ అయ్యి హాల్‌లో కూర్చుని ఉంది. అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంది ఆద్య. అర్జున్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా టిఫిన్ చేయడానికి. అర్జున్ రాగానే అందరూ కలిసి టిఫిన్ చేశారు ఆనందంగా. ఆద్య, అంజనాకి కూడా కాలేజ్‌కి లేట్ అవుతూ ఉంటే బ్యాగ్స్ తీసుకోవటానికి ఆద్య మళ్ళీ రూమ్‌కి వచ్చింది. ఆద్య వెళ్ళడం చూసిన అర్జున్ ఫోన్ మర్చిపోయా అని అనుకుంటూ రూమ్‌కి వెళ్తాడు. రూమ్‌లో ఆద్య తన బుక్స్ అన్నీ సర్దుకోవటంలో మునిగిపోయింది. అర్జున్ లోపలికి వచ్చి ఆద్యని చూస్తూ వెనక నుంచి హత్తుకుంటాడు అర్జున్. ఆద్య ఫస్ట్ భయపడినా కూడా తర్వాత నార్మల్ అయ్యి సైలెంట్‌గా ఉంటుంది. ఆద్యను గట్టిగా హత్తుకుని తర్వాత కొంచెం సేపటికి తన పెదవులను లాక్ చేశాడు అర్జున్. ఈసారి ఆద్య ఎంత గింజుకున్నా కూడా అస్సలు వదల్లేదు. ఆ ముద్దు అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు అర్జున్. అప్పుడే అక్కడకు అర్జున్ గ్రాని రూమ్‌లోకి వచ్చింది. అర్జున్ ఆద్య ఉన్న పోజ్ చూసి వెనక్కి తిరిగి నవ్వుకుంది. వాళ్ళను డిస్టర్బ్ చెయ్యొద్దు అనుకుంది. వెంటనే ఆ రూమ్ నుంచి బయటికి వెళ్దామని వెళ్తూ ఉంటే ఆ రూమ్ డోర్ ఆవిడకి తగిలి ఒక్కసారిగా సౌండ్ వస్తుంది. అర్జున్‌కి ఆ సౌండ్ వినిపించి ఏంటి అన్నట్లు ఆ డోర్ వైపు చూశాడు అర్జున్. ఇక వాళ్ళ గ్రానీ కనిపించగానే ఆద్యని వదిలేసి గ్రానీ అని తన దగ్గరికి వెళ్తాడు అర్జున్. ఏంటి గ్రానీ ఏమైనా కావాలా అని అడుగుతాడు అర్జున్. ఏమి లేదరా, ఆద్యకి కాలేజ్‌కి లేట్ అవుతుంది కదా! తొందరగా రా అని చెప్దామని వచ్చాను. కానీ తను బిజీగా ఉందిగా అందుకే వెళ్ళిపోతున్నానని నవ్వుతూ చెప్తారు ఆవిడ. అర్జున్ ఆ మాటలకు నవ్వుతూ ఏం లేదు గ్రాని పద తను వస్తదిలే అని కిందకి వెళ్తారు. ఆద్య కూడా తన బ్యాగ్ సర్దుకొని హాల్లోకి వస్తుంది. అలా ఆద్య, అంజన ఇద్దరూ కలిసి కాలేజ్‌కి వెళ్ళిపోతారు. అర్జున్ కూడా ఆఫీస్‌లో మీటింగ్ ఉండేసరికి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. అలా అర్జున్ ఆఫీస్‌కి వెళ్ళాక మీటింగ్ కంప్లీట్ చేసుకొని తన క్యాబిన్‌లో రెస్ట్ తీసుకుంటున్నాడు అర్జున్. అప్పుడే ఆ క్యాబిన్ డోర్ ఎవరో లాక్ చేసేసరికి కమిన్ అని అన్నాడు అర్జున్. డోర్ ఓపెన్ చేసుకొని సూర్య లోపలికి వచ్చాడు. సూర్యని చూడగానే కోపంతో అర్జున్ అటువైపు తిరిగి కూర్చున్నాడు. సూర్య బావా ప్లీజ్ రా నాతో మాట్లాడు. ఇంకా ఎన్ని రోజులు బావా నాతో మాట్లాడకుండా ఉంటావు? మాట్లాడరా ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నాడు సూర్య. అయినా కూడా అర్జున్ సూర్య వైపు అస్సలు చూడట్లేదు. ప్లీజ్ రా బావా నా వైపు ఒక్కసారి చూడరా అని అంటాడు సూర్య. అయినా సరే అర్జున్ సైలెంట్‌గానే ఉన్నాడు. ఏమీ మాట్లాడలేదు. ఇక సూర్యకి ఓపిక నశించి బావా నేను యూకే వెళ్ళిపోతున్నాను రేపు అని అంటాడు సూర్య. అర్జున్ అసలేం పట్టించుకోకుండా సైలెంట్‌గానే ఉంటాడు. సూర్యకి ఏడుపు ఆగక కన్నీటికి విడుదల చేస్తూ బావా ప్లీజ్ రా ఒక్కసారి నాతో మాట్లాడు. నేను నీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతున్నాను అని ఏడుస్తూ అంటాడు సూర్య. అర్జున్‌కి సూర్య అలా మాట్లాడుతూ ఉంటే మనసులో బాధ అనిపించి సైలెంట్‌గా సూర్యని చూస్తూ ఉన్నాడు అర్జున్. అవును బావా నేను వెళ్ళిపోతున్నాను. నీతో మాట్లాడకుండా నేను అస్సలు ఉండలేకపోతున్నాను. నాతోని అస్సలు కాదు. అందుకే వెళ్ళిపోతున్నాను బావా అని అంటాడు సూర్య. అర్జున్ కోపంగా చైర్‌లో నుండి లేచి సూర్య వైపు అడుగులు వేస్తాడు. సూర్య భయంతో అలానే నిలబడిపోయి ఉంటాడు. అర్జున్ కోపంగా సూర్య గొంతు పట్టుకొని గోడకు ఒక్కసారిగా గట్టిగా అదిమి పెడతాడు అర్జున్. సూర్య బాధగా బావా అని అంటాడు. అర్జున్ కోపంగా ఏంట్రా సాలే నన్నొదిలేసి వెళ్ళిపోతావా? సరేరా వెళ్ళు అని కోపంగా నటిస్తాడు అర్జున్ సూర్యని. సూర్య ఇక సరిగ్గా నిలబడి బావా నిన్ను వదిలి వెళ్ళలేను. నువ్వు లేకుండా నేనుండలేను అని అర్జున్ని గట్టిగా హత్తుకుంటాడు సూర్య. అర్జున్ కూడా నవ్వుతూ సూర్యకి వెనకాల ఒక పంచ్ ఇచ్చి తిరిగి హత్తుకుంటాడు అర్జున్ ప్రేమగా. సూర్య నవ్వుతూ లవ్ యూ బావా అని అంటాడు. అర్జున్ సూర్యని వదిలించుకుని ఏంట్రా బే నాకు లవ్ యూ చెప్తున్నావు? నువ్వేమైనా తేడానా అని చికాకుగా చూస్తూ అంటాడు అర్జున్. సూర్య నవ్వుతూ సారీరా బావా
నిన్ను చాలా బాధపెట్టాను. సారీరా అని అంటాడు సూర్య. అర్జున్ నవ్వుతూ సూర్య కడుపులో ఒక పంచిస్తాడు. సూర్య ఆ పంచికి నొప్పి లేసి అబ్బా బావా అని కడుపు పట్టుకొని ఉంటాడు. అప్పుడే అర్జున్‌కి ఫోనొస్తుంది అంజన నుంచి. అర్జున్ టెన్షన్‌గా లిఫ్ట్ చేసి అంజన చెప్పింది విని షాకవుతాడు. అసలేమైందంటే అంజన, ఆద్య కాలేజ్‌కి వెళ్ళాక ఆఫ్టర్‌నూన్ వరకు క్లాసెస్ జరిగాయి. ఆఫ్టర్‌నూన్ క్లాసెస్ లేకుంటే అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. అలా ఆద్య, అంజన కూడా ఇంటికి వెళ్దామని స్కూటీ తీస్తూ ఉంటే ఆద్య స్కూటీ నడుపుతాను అని అంది. అంజన భయంగా వద్దు ఆద్య నీకు స్కూటీ నడపడం రాదు కదా అంటుంది. నేర్చుకుంటాను నువ్వు నేర్పించు అని అంటుంది ఆద్య. వద్దాద్య అన్నయ్యకి తెలిస్తే మనిద్దరి సంగతి అంతే. అన్నయ్య నీకు నేర్పిస్తాడులే ఇంటికి వెళ్ళాక చెప్దాం నేర్పించమని అని అంటుంది అంజన. అయినా కూడా ఆద్య వినకుండా ఇప్పుడు నాకు నేర్పిస్తావా నేర్పించవా అని అంటుంది అలిగినట్టుగా. ఓకే ఓకే నేర్పిస్తాను ఏడవకు అని అంటుంది అంజన. ఆద్య నవ్వుతూ స్కూటీ ఎక్కి కూర్చుంటుంది. అంజన భయంగానే ఎన్ని జాగ్రత్తలు చెప్పినా స్కూటీని ఎలా స్టార్ట్ చేయాలో ఎలా నడపాలో చెప్పింది. అది విని ఆద్య స్లోగా డ్రైవ్ చేస్తుంది. కానీ తనకు రావడం లేదు. వెనక నుంచి అంజన తన ఫ్రెండ్ స్కూటీని పట్టుకుంటే జాగ్రత్తగా నడుపుతుంది ఆద్య. అలా ఒక గంట పాటు స్కూటీని కాలేజ్ గ్రౌండ్‌లో నడిపింది ఆద్య. ఒక్కసారి రోడ్డు మీద నడుపుదామని ట్రై చేస్తుంది. రోడ్డు మీద సైడ్ నుంచి జాగ్రత్తగా నడుపుతుంది ఆద్య. కానీ ఆద్యకి బ్యాలెన్స్ కాక కింద పడిపోబోయింది. అప్పుడే ఆద్య స్కూటీని రోడ్డు మధ్యలోకి తీసుకుని వెళ్ళింది బ్యాలెన్స్ కాక. అప్పుడే ఒక కారు ఫాస్ట్‌గా వచ్చి ఆద్య ఉన్న స్కూటీకి తగిలింది. అంతే ఆద్య స్కూటీతో అంత దూరాన పడిపోయింది. ఆద్య స్కూటీ మీద నుంచి ఎగిరి కింద పడిపోయింది కాబట్టి ఎక్కువగా దెబ్బలు తగలలేదు కానీ ఒక సైడ్‌కి పడిపోవడం వలన చేతికి, కాలికి బాగా దెబ్బలు తగిలాయి. దూరం నుంచి చూస్తున్న అంజన తన ఫ్రెండ్స్ షాకయ్యి ఆద్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆద్య స్పృహ లేకుండా పడిపోయింది. ఇక ఫ్రెండ్ దగ్గర ఉన్న కారులో హాస్పిటల్‌కి వెళ్తున్నారు ఆద్య, తన ఫ్రెండ్స్ అండ్ అంజన. మరి అర్జున్‌కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో, ఏం జరుగుతుందో చూడాలి వచ్చే ఎపిసోడ్‌లో. థాంక్స్ ఫర్ వాచింగ్.